ఓం నమ శివాయ. ద వెరీ నెక్స్ట్ లెసన్ వొవెల్స్. ఇప్పటివరకు మనం కాన్సనెంట్స్ నేర్చుకున్నాం కదా. కాన్సనెంట్స్ని ఎలా రాయాలి, జాయింట్ స్ట్రోక్స్లో ఎలా రాయాలి అంటే విడిగా నేర్చుకున్నాం. జాయింట్ స్ట్రోక్స్ రెండు కలిపి ఎలా రాయాలి, ఎందుకంటే ఒక పదం రాయాలి అంటే ఒక కాన్సనెంటే ఉండదుగా, అవునా. అందుకే నంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఉంటాయి, రెండు కంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం వాటిని ఎలా కలిపి రాయాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంది. అందుకోసం అది కూడా మనం జాయింట్ స్ట్రోక్స్లో నేర్చుకున్నాం. దాని తర్వాత నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే వొవెల్స్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది వొవెల్స్. ఎందుకంటే అచ్చులు అంటారు తెలుగులో. దీని మీదే ఆధారపడి ఉంటుంది షార్ట్ హ్యాండ్ అంతా కూడా. ఏమి పిట్మెన్ గారు ఈ వొవెల్స్ని సౌండ్స్ రూపంలో తీసుకున్నాడు. సౌండ్స్ అంటే ధ్వని రూపంలో తీసుకోవడం జరిగినటువంటి. ఏమి ఇకపోతే ఇంగ్లీష్ భాషలో అచ్చులు ఎన్ని ఉన్నాయి? 5 అచ్చులు ఉన్నాయి కదా. ఈ 5 అచ్చులు ఏమిటవి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి ధ్వనులు అన్నమాట. షార్ట్ హ్యాండ్లోకి వెళ్ళేటప్పటికీ ఇంగ్లీష్ భాషలో ఉండే ఈ 5 అచ్చులు నేను షార్ట్ హ్యాండ్లోకి వెళ్ళేటప్పటికీ 12 వొవెల్స్, 12 అచ్చుధ్వనుల కింద మార్చాడు. అచ్చుధ్వనుల కింద చెప్పడం జరిగింది. అంటే ఈ 5 12 అచ్చుధ్వనులు అయ్యాయి షార్ట్ హ్యాండ్లోకి వెళ్ళేటప్పటికి. ఏమి 12 అచ్చుధ్వనులు అయ్యాయి. ఈ 12 అచ్చుధ్వనుల్ని 2 భాగాలుగా విభజించాడు. ఒకటి ఏంటంటే లాంగ్ వొవెల్స్, రెండోది షార్ట్ వొవెల్స్. ఇలా 2 రకాలుగా విభజించాడు. అంటే లాంగ్, దీన్ని బట్టి ఏమర్థమైంది? లాంగ్ వొవెల్స్ 6, షార్ట్ వొవెల్స్ 6. అవునా. ఇప్పుడు మనం ఈ లాంగ్ వొవెల్స్ను షార్ట్ వొవెల్స్ ఆ ధ్వనులు ఏమిటో తెలుసుకోవాల్సి ఉంది. ఓకే, ఆ ధ్వనుల్ని మనం పరిశీలించినట్లయితే ముందు లాంగ్ వొవెల్స్ ఏమిటి అనేటువంటిది పరిశీలిద్దాం. లాంగ్ వొవెల్స్ 6 అనుకున్నాం కదా. ఇవి ధ్వనులు అని చెప్పాను కదా. ఈ ధ్వనిలో మొట్టమొదటి వొవెల్ ధ్వని ఏమిటయ్యా అంటే ఆ లాంగ్ వొవెలు మొట్టమొదటి వొవెల్ ధ్వని ఆ కాదు, అర్థమైందా? అంటే మేక మే అన్నప్పుడు చూడు ధ్వని ఎలా వినపడుతుంది, అది ధ్వని. ఏమి అంటే పే అంటే పీ కలిపే ఉప్పు ప్లస్ కలిపితే పే, అది ధ్వని. ఏమి స్పెల్లింగ్ ముఖ్యం కాదు, మనకి ధ్వని ఏమిటి అనేటువంటి దాన్ని డిపెండ్ అయ్యి ఉంటుంది. అదే అక్కడ గమనించాలి. మొట్టమొదటి ఓవల్ ధ్వని యా అనకూడదు. మళ్ళీ యా అంటే ఏమైంది? హల్ అయిపోయింది. యారాలావశేషాల్లో యా లేదు, హల్ అయిపోయింది. యా కాదు, ఆ కాదు, అని పలకాలి దాన్ని మొట్టమొదటి ఓవల్ సౌండ్. ఓకే, రెండో ఓవల్ సౌండ్ ఏ. రెండో ఓవల్ సౌండ్ ఏ. మామూలుగా యా ఇది ఏమని పలుకుతాం? ఏ అని పలుకుతాం కాదు, ఏ అని పలకాలి. అచ్చుల్లో ఏ తెలుగు, అవునా. ఏ. మూడోది ఈ. మూడోది ఈ. నాలుగోది ఆ. నాలుగోది ఆ. ఐదోది ఓ. ఆరోది ఊ. అవిటి లాంగ్ వొవెల్స్ 6. మొట్టమొదటిది రెండోది ఏ.
మూడోది ఈ, నాలుగోది ఆ, ఐదోది ఓ, ఆరోది ఊ. ఇవి అచ్చులు. అవునా? అంటే పిట్మెన్ గారు కూడా గ్రహించారు వొవెల్స్ 5 ఉంటే సరిపోవు. అవునా? అందుకనే మన తెలుగు భాషలో చూడు బోల్డ్ అచ్చులు ఉంటాయి, ఆ దగ్గర నుంచి ఆ మా వరకు. అవునా? ఆ ఆ ఈ ఉ ఉ రు రు. అవునా? ఏ ఏ, ఇంకా మధ్యలో ఇంకా 2 ఉన్నాయి, అలు అలు, ఏ ఏ, ఐ, ఓ ఓ, ఔ, అం, ఆహా. అవి చెప్పాము మధ్యలో, మర్చిపోయాము. అందుకని బోల్డ్ అచ్చుధ్వనులు ఉంటాయి తెలుగులో. అందుకనే తెలుగు భాష సాహిత్యం ఎక్కువ. ఇంగ్లీష్ భాషలో ఎంతసేపు చూసినా ఈ 5 కొట్టుకోవాలి కదా. అందుకని పిట్మెన్ గారు గ్రహించారు, అబ్బాయి ఈ 5 సరిపోవు అని 12 ఓవెల్ ధ్వనులు తీసుకున్నాడు ఆయన. ఏమి ఆ 12 ఓవెల్ ధ్వనుల్లో వాటిని 2 భాగాలుగా విభజించాడు అనుకున్నాం, లాంగ్ ఓవెల్స్, షార్ట్ ఓవెల్స్. లాంగ్ ఓవెల్స్ 6, షార్ట్ ఓవెల్స్ 6. అవునా? ఈ లాంగ్ ఓవెల్స్ 6 మొదటిది ఏమిటి అనుకున్నాం? ఏ, రెండోది ఏ, మూడోది ఈ, నాలుగోది ఆ, ఓ, ఊ. బాగున్నాయండి లాంగ్ ఓవెల్స్ అయిపోయి. ఇంకా షార్ట్ ఓవెల్స్ ఏమిటి అని పరిశీలిద్దామండి. షార్ట్ ఓవెల్స్, లాంగ్ ఓవెల్స్ అంటే దీర్ఘాచులు అని, షార్ట్ ఓవెల్స్ అంటే హ్రస్వాచులు అని తెలుగులో ఉంటాయి. ఇవన్నీ ఏమి మన భారతీయ భాషల్లో అన్నింటిలోనూ ఉంటాయి, ఒక్క విదేశీ భాషల్లో తప్పిస్తే. అర్థమైందా? ఎందుకంటే వాటికి అక్షరాలు తక్కువ. ఇలా మనలాగా అక్షరాలు ఎక్కువ ఉన్న భాష ఇంకా ఏవో 2, 3 ఉన్నాయి. అర్థమైందా? అందులో ఈ షార్ట్ ఓవెల్స్ దగ్గరికి వచ్చినట్లయితే మొట్టమొదటి ఓవెలు ఎ, మొట్టమొదటి ఓవెలు ఎ. ఇది ఏ అన్నాం కదా, షార్ట్ ఓవెలు ఎ. రెండో ఓవెలు ఏ, మూడో ఓవెలు ఈ, నాలుగో ఓవెలు ఆ, ఐదో ఓవెలు అ, ఆరోది ఉ. చూడు, మొదటి ఓవెలు ఎ, రెండో ఓవెలు ఏ, మూడో ఓవెలు ఈ, నాలుగో ఓవెలు నాకే చూడు, నాలుగో ఓవెలు ఆ, ఐదో ఓవెలు ఆ. తేడా అర్థమైందా? ఇది ఇలా చూడు ఆ, ఇది ఆ. ఏమిటి తేడా? ఇది తేడా ఏమిటి? ఇంకా సౌండ్లో తేడా ఉంది, 2 అలానే వినపడుతున్నాయిగా. ఇది ఇలా చూడు, మళ్ళీ పలుకుతా విను, గ్రహించు. ఆ, ఆ. ఒత్తు పలికామన్నమాట. అది తేడా. అర్థమైనా? గ్రహించాలి దాన్ని. 2 ఓలాగే ఉంటాయి కానీ గ్రహించాలి. ఇది ఇది ఆ. ఏమి అంటే కా, కా. మళ్ళీ కా అంటే వేరు, అంటే కా కావద్దు అనమాట. కా ఇదేమని పలికాం? కా కావత్తు ఇచ్చాం, కా అని పలికాం కదా. మళ్ళీ కా అన్నాం అనుకో, మళ్ళీ అది ఒత్తి మారిపోయింది. అది మళ్ళీ అది అక్కడ గ్రహించాలి. ఊ. అవి షార్ట్ ఓవెల్స్. ఓకేనా? ఇప్పుడు లాంగ్ షార్ట్ చూద్దాం ఒకసారి. లాంగ్ ఓవెల్ మొదటిది ఏ, షార్ట్ ఓవెల్ ఏ. లాంగ్ ఓవెల్ రెండోది ఏ, షార్ట్ ఏ. మూడోది ఈ, షార్ట్ ఓవెల్ మూడోది ఈ. లాంగ్ ఓవెల్ నాలుగోది ఆ, తర్వాత ఓవెల్
లాంగ్ ఓల్ ఓ. గమనించావా? ఓ ఓ కాదు, ఊ ఊ. అవి అదే చెప్పాను కదా, ఇంగ్లీష్ అక్షరాలకి మనకి సంబంధం లేదు, సౌండే ముఖ్యం అక్కడ. దీన్ని ఈ అని రాసాము, ఈ అనే పలుకుతున్నాంగా, అవునా? ఈ అంటే ఐ మీద ఉన్న ఈని షార్ట్కి పలుకుతాం, అవునా? పాజిబిలిటీ, పిఓఎస్ఎస్ఐ, పాజీ, ఈ ఐ అని పలికిందా, షార్ట్గానే పలికిందా. అది పీల్ అన్నాం, ఈ అని వచ్చింది, పిఈఎల్ రాస్తున్నాం, అవునా? అదే తేడా. ఏమి? అలాగే ఇది కూడా టాప్, టీఓపి, అవునా? టాప్, టీఓపి. ఓ ఏం పలికింది? లైట్గానే పలికిందిగా. ఇదే టబ్, టీయూబి. టబ్ అన్నప్పుడు టా ఒప్తావా లేదా? అది తేడా. గ్రహించావా? ఏమి? అది ఇక్కడ టాప్, టీఓపి. టబ్, టబ్ అన్నప్పుడు ఏమైంది? ఒత్తి పలికాం, అది ఇది. టాప్ అన్నప్పుడు లైట్గా పలికాం, అది ఇది. అది తేడా. ఓకేనా? అది ఇక్కడికి అంటే లాంగ్ ఓవల్స్ ఆర్ షార్ట్ ఓవల్స్. లాంగ్ ఓవల్స్ మొదటిది ఏమిటిది? షార్ట్ ఓవల్ తుమ్మ పర్వాలా, మళ్ళీ సగం సగం తుమ్మకూడదు, అలాగే పోలే పర్లేదు రాని. కానీ నలపకో పర్లేదు, వస్తే ఇప్పుడు ఏంటి నీటి చొక్క వచ్చింది ఏంటి ఇప్పుడు అలా రాని, ఏమి వెంటనే తుడిచేయక్కర్లేదు దాన్ని. రెండోది ఏంటి? ఏ ఈ ఓ ఊ ఊ. ఇవి వొవెల్స్. సరే, బాగుందండి, సౌండ్లు అన్నీ చెప్పారు, బాగుంది. మరి ఇవి ఈ ధ్వనుల్ని షార్ట్ హ్యాండ్లో రాయడం ఎలాగా? ఇంగ్లీష్ అక్షరాల్లో ఉంటే సరిపోదు కదా, షార్ట్ హ్యాండ్లో రాయొద్దు. అందుకని వీటిని ఎలా ఏం చేయాలంటే షార్ట్ హ్యాండ్లో రాయడానికి ఈ లాంగ్ ఓవల్స్ని వీటిని 4 రకాలుగా విభజించాడు. అంటే ఎలాగా? 4 3 12 ఇలా విభజించాడు. ఏమి అంటే లాంగ్ ఓవల్స్ని 2 భాగాలుగా విభజించాడు, షార్ట్ ఓవల్స్ని 2 భాగాలుగా విభజించాడు. ఏమి ఇందులో అంటే ఇవి ఎందుకు విభజించాడు? షార్ట్ హ్యాండ్లో వీటిని ఎలా రాయి, ఈ ధ్వనుల్ని ఎలా రాయాలి అని చెప్పడం గురించి ఇలా 4 భాగాలుగా విభజించాడు. విభజించి ఈ 3ంటిని ఎలా రాయాలంటే, లాంగ్ ఓవల్స్ మొదటి 3ంటిని ఎలా రాయాలంటే ఒక థిక్ డాట్ ద్వారా రాయాలి. ఒక థిక్ డాట్ అన్నాం కదా అని పెన్నులో పట్టుకుని పెడితే వెనకాల ముళ్ళు విరిగిపోయి అదే దాన్ని ఉంటారు, పేజీకి వెనకాల చిల్లు పడిపోయేలా రాయమని కాదు, అర్థమైందా? కొంచెం థిక్గా అలా రాయాలి. ఈ 3 ఓవెల్స్ నేను ఒక థిక్ డాష్ ద్వారా రాయాలట. అంటే డాష్ ఇలా డాష్ అన్నాం కదా అని ఇంత పొడుగు కాదు, చిన్నదన్నమాట, ఇంతే డాష్ ఉండాలి, అర్థమైందా? చుక్క అన్నారు కదా అని చెప్పి దాన్ని ఇలా పెయింట్ చేయకూడదు, ఇలా అనకూడదు, అంతే అయిపోయింది. లైట్ చుక్క ఇలాగా, థిక్ చుక్క అలాగా, దానికి దీనికి తేడా. డాష్ అన్నాం కదా అని అది కూడా అంతే, థిక్ డాష్ ఇంతే ఉండాలి. అలాగే లైట్ ఓవల్స్లో మొదటి 3ంటిని ఒక లైట్ డాట్ ద్వారా రాయాలట, అంటే అలా. ఈ తర్వాత 3ంటిని నేను ఒక లైట్ డాష్ ద్వారా రాయాలి, అలా రిప్రజెంట్ చేయాలట. ఈ ధ్వనుల్ని అలా రిప్రజెంట్ చేయాలట.
ఎం అంటే షార్ట్ హ్యాండ్లో ఓవెల్స్ ఏమిటో తెలిసాయి మనకి. ఈ ఓవెల్స్ని ఎలా రాయాలో తెలిసాయి, అవునా. ఈ ఓవెల్స్ని ఎలా అప్లికబుల్ చేయాలి, కాన్సనెంట్స్ ఎలా అప్లికబుల్ చేయడం ఏముంది, అవునా. ఎలాగా కాన్సనెంట్కి ఒరిజినల్గా కాన్సనెంట్ యొక్క రూపం చెప్పాను ఆల్రెడీ. ఏంటిది? పి ఉంది. ఒరిజినల్గా దాని రూపం ఏమిటి? ఇప్పు, అవునా. కాన్సనెంట్ యొక్క రూపాలు అవి డిపెండెంట్స్ అవి, అంటే అచ్చుల మీద ఆధారపడి ఉంటాయి కాన్సనెంట్స్ కదా. అచ్చు మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఆ కాన్సనెంట్ యొక్క ఒరిజినల్ రూపం ఏమిటనమాట? పొల్లుతో కూడుకుని ఉంటుంది. అంటే ఇప్పు, బు, ము, లు, కుర్రు, ఇన్ను అలాగనమాట. ఇప్పుడు వాటికి ఏం చేయాలి? ఇప్పు ఉంది ప్లస్, ఇప్పు ప్లస్ ఆ కలిపాం, పా అయింది. ఇప్పు ప్లస్ ఆ కలిపాం, పా అయింది. ఇప్పు ప్లస్ ఈ కలిపాం, పి అయింది కదా. మరి అదే ఇక్కడ మనకు కలిసి, అవునా. ఇప్పుడు అలాగే ఇదే ఇప్పుకి ఇప్పు ప్లస్ ఈ ధ్వనులు కలుపుతాం అన్నమాట. మొదటిది అంటే ఇప్పు ప్లస్ ఆ, దీనికి రూపం లేదు. ఒరిజినల్గా నీకు తెలియడం గురించి రాస్తున్నాను అంతే. ఇలాగనమాట. యా అని అనకూడదు, కానీ ఆ అనాలన్నమాట. రెండోది ఏం చెప్పుకున్నాం? ఏ. మూడోది ఈ, ఆ, ఓ, ఊ, ఏ, ఈ, ఏమి ఆ, ఆ. చూసావా ఇది? ఊ. ఏమి ఇప్పుడు ఏం చేసాం? ఇప్పు ప్లస్ ఆ కలిపాం. అదిగో అంటే పి మామూలుగా ఇంగ్లీష్లో ఎలా రాస్తాం? పి రాస్తాం ఇలాగ, అవునా. పి రాసాం దీనికి. దీనికి ఆ కలపాలి. కలపాలి అంటే ఈ పీకి ఎక్కడ రాయాలి దాన్ని, అంతే కదా. ఈ గుర్తులు ఎలా పెట్టాలో తెలియాలి కదా. అందుకని ప్రతి కాన్సనెంట్ని 3 భాగాలుగా విభజించాడు రైటర్ గారు. ఇలాగ కాన్సనెంట్ ఎక్కడ ప్రారంభమైతే అదే మొదటి భాగం, ఫస్ట్ ప్లేస్. మధ్యలో ఉన్నది రెండవ భాగం, మూడోది చివరి ఉండేది మూడవ భాగం. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఏం కాన్సనెంట్ని 3 భాగాలుగా విభజించాడు కదా. ఇక్కడ కూడా ఎన్నేసి ఓవెల్స్ ఉన్నాయి? 3 ఓవెల్స్ ఉన్నాయి. అంటే ఇది ఫస్ట్ ప్లేస్ ఓవెల్ అని అర్థం, ఇది సెకండ్ ప్లేస్ ఓవెల్, థర్డ్ ప్లేస్ ఓవెల్. 3గా. అంటే ఈ డాట్కి సంబంధించి 3, డాష్కి సంబంధించి 3. ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు. ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు. ఫస్ట్, సెకండ్, థర్డ్, అంతేగా. మరి అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఓవెల్ని పర్మనెంట్గా నిర్దిష్టంగా తెలియజెప్పేశాడు మన రైటర్ గారు, అవునా. మొదటి ప్లేస్ ఓవెల్ ఇది, టిక్ డాట్ పెడితే ఇది, టిక్ డాష్ పెడితే ఇది, లైట్ డాట్ పెడితే ఇది, లైట్ డాష్ పెడితే ఈ సౌండ్. అంటే పి అనే కాన్సనెంట్ని తీసుకుని మొదటి ప్లేస్లో టిక్ డాట్ పెట్టాం. ఇక్కడ ఈ డాట్ ఇటైనా పెట్టచ్చు, ఇటైనా పెట్టచ్చు. సపోజ్ ఇటు పెట్టాం అనుకుందాం. సపోజ్ అంటే పి తర్వాత ఉందా, పి ముందుందా? ఇది పి తర్వాత, అంటే పి తర్వాత పలకమని అర్థం. సపోజ్ పి ముందు పెట్టామనుకో, దీన్నే ముందు పలకమని అర్థం. అంటే కాన్సనెంట్ బేస్ అన్నమాట. దాన్ని అనుసరించి ఓవెల్ అనేటువంటిది రాస్తాం. ఏమి కాన్సనెంట్ తర్వాత పెట్టాం, కాన్సనెంట్ తర్వాతే ఓవెల్ పలకాలి. కాన్సనెంట్ ముందు పెట్టాం, కాన్సనెంట్కి ముందే పలకాలి. అది ఇక్కడ గమనించాలి. ఏం ముందు తర్వాత పెట్టే వాటిని చూద్దాం. పి రాసాం, ఒక టిక్ డాట్ పెట్టాం. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో టిక్ డాట్ పెట్టాం. అంటే ఏం పలకమని? ఇప్పు ప్లస్, అంటే పిఏగా రాసాం. ఇప్పు ప్లస్ మొదటి డాట్ ఓవెల్ ఏమిటి? ఈ అనేదాన్ని ఎలా రాయమన్నాడు? టిక్ డాట్ ద్వారా రాయమన్నాడు. ఎక్కడ రాయమన్నాడు? మొదటి ప్లేస్లో రాయమన్నాడు. అంటే
పి అనే దానికి మొదటి ప్లేస్లో ఒక థిక్ డాట్ రాస్తే ఇదేం పలుకుతుంది అనమాట, ఇప్ ప్లస్ ఆ అంటే ప్యా అని పలుకుతుంది అనమాట. అది ఎక్కడ లేదండి పి తర్వాత నేను లైట్ డాట్ పెట్టానండి ఇది అనుకోండి ప్యా అని పలుకుతుంది. ఇప్ ప్లస్ యానే కదా ప్యా. లేదండి నేను పి తర్వాత డాష్ హోల్ పెడతాను టిక్ డాష్ పెడతానండి అన్నాం అనుకున్నావు అంటే పా.